వెల్కమ్ బ్యాక్. మన దేశంలో రూపాయి నోట్లకు 2 రూపాయల నోట్లకు కాలం చెల్లినట్లుగానే అసలు కాగితపు నోట్లకే కాలం చెల్లనుంది. నకిలీ నోట్ల బారి నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. మన కాగితపు నోట్లకు కాలం చెల్లనుంది. నకిలీ నోట్ల బారి నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. ఈ సంవత్సరాంతానికి 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మన లైఫ్ లో ప్రధాన పాత్ర పోషించే కరెన్సీని ప్లాస్టిక్ తో తయారు చేస్తే చాలా సౌకర్యాలున్నాయి. ఈ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కాగితపు కరెన్సీ జీవితకాలం 1 ఏడాదైతే ప్లాస్టిక్ కరెన్సీ జీవితకాలం 5 ఏళ్లు. వీటిని ఇతరులు ముద్రించడం కష్టం. అంటే నకిలీ నోట్లను నివారించవచ్చు. ఇవి తొందరగా చిరగవు, శుభ్రం చేయటానికి కూడా అనువుగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి అన్ని విధాల సౌకర్యంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని వినియోగించిన తరువాత ప్లాస్టిక్ ని మళ్లీ రీసైక్లింగ్ చేసి ఉపయోగించవచ్చు. దేశంలో నకిలీ నోట్లు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. ఉగ్రవాదులు, ఇతర సంఘ విద్రోహ శక్తులు నకిలీ నోట్లను విచ్చలవిడిగా ముద్రించి చలామణిలోకి తెస్తున్నారు. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ కరెన్సీ సమస్య ఈనాటిది కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నకిలీ నోట్ల బెడద మన దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారీగా నకిలీ నోట్లు తరలి వస్తున్నాయి. నకిలీ నోట్లు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. ఈ సంవత్సరాంతానికి 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టుకు ఆర్బీఐ గ్లోబల్ టెండర్లను కూడా పిలిచింది. తొలుత 100 కోట్ల రూపాయల విలువైన 10 రూపాయల నోట్లను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా వీటిని బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలు మైసూర్, కొచ్చి, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ల నుంచి ప్రవేశపెడతారు. ఆ తర్వాత 50, 100, 500, 1000 రూపాయల నోట్లను ముద్రించాలన్న యోచనలో రిజర్వ్ బ్యాంక్ ఉంది. ప్లాస్టిక్ నోట్లను పాలిమర్ నోట్స్ అంటారు. నకిలీ నోట్లను నివారించడం కోసం ప్రపంచంలో తొలిసారిగా ఆస్ట్రేలియా ఈ నోట్లను ప్రవేశపెట్టింది. మొదటి పాలిమర్ $10 నోట్ను 1988లో ఆస్ట్రేలియాలో విడుదలయ్యింది. ఆ తర్వాత న్యూజిలాండ్, రొమేనియా, బెర్ముడా, వియత్నాం వంటి దేశాలు ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాయి. నకిలీ నోట్లతో పోరాడి అలసిపోయిన రిజర్వ్ బ్యాంక్ ఆలస్యంగానైనా అద్భుతమైన పథకంతో ముందుకు రావడం శుభ పరిణామం.